మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు చందాపూర్ తిర్లాపూర్ గ్రామాలకు సంబంధించిన ఉప ఎన్నికలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి ఎరకల్లి సత్యమ్మ గారు ఘన విజయం సాధించారు 37 ఓట్లతో కాంగ్రెస్ పార్టీపై. ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థి ఎరకల్లి మహాదేవ్ గారు అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గెలుస్తున్నాడని చెప్పి రకరకాల వేధింపులు, రకరకాల ఇబ్బందులు పెట్టి ఆయన ఆత్మహత్యకు కారణం కావడం వల్ల ఈ ఎన్నిక ఈరోజు జరిగింది. ఈరోజు సత్యమ్మ గారు కేవలం 37 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఒకవేళ ఆ రోజులు ఇబ్బందులు పెట్టకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా అదే రోజు ఎన్నిక జరిగింటే 370 ఓట్లతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించేది. ఈ విజయాన్ని ఎలక్షన్ ముందు, పోలింగ్ కంటే ఒక రోజు ముందు కాంగ్రెస్ వాళ్ళ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఎరకల్ మహాదేవ్ గారికి సత్యమ్మ గారి విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఈ యొక్క ఎన్నిక అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయింది. ఆనాడు అధికార పార్టీకి వంతబాడి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా నా భర్తకు బీజేపీ నుంచి ఓట్లు వస్తలేవనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టారు. ఆ తప్పుడు కేసు తిరగదోడి మరి ఈరోజు వాస్తవ పరిస్థితి ఏందో పోలీస్ డిపార్ట్మెంట్ అర్థం చేసుకొని మరి ఓట్లు పడతలేవని ఆత్మహత్య చేసుకుంటే మహాదేవ్ ఈరోజు అధికార పార్టీకి ఇక్కడ మంత్రి ఉన్నప్పటికీ, అధికార పార్టీకి మున్సిపాలిటీలో 16కి గాను 12 మంది కౌన్సిలర్లు ఉండి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిన తర్వాత కూడా మున్సిపల్ చైర్మన్, మిగతా 11 మంది కౌన్సిలర్లు, మిగతా కాంగ్రెస్ ట్రూప్ అంతా కూడా చందాపూర్ తిర్లాపూర్లో తిష్ట వేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే మరి అక్కడ భారతీయ జనతా పార్టీకి చందాపూర్ తిర్లాపూర్ గ్రామంలో ఎంతటి ఆదరణ ఉంది, ఎంతటి అభిమానం ఉందో అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి ఎరకల సత్యమ్మ గారు విజయం కోసం అవిశ్రాంతంగా పగలు రాత్రి అనకుండా గత 2 నెలల నుంచి కూడా అప్రమత్తంగా ఉండి పనిచేసిన మరి చందాపూర్ తిర్లాపూర్ బీజేపీ కార్యకర్తలందరికీ పేరున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా చందాపూర్ తిర్లాపూర్ ఓటర్లకు ప్రతి ఒక్కరికి కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ పోలీసు వాళ్ళు మరొకసారి బుద్ధి తెచ్చుకొని తప్పుడు కేసును విరమించుకొని మహాదేవ్ గారి నిజమైన ఆత్మహత్యకు కారకులు ఎవరో ఇప్పటికన్నా వెలికి తీసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ ఎన్నిక సందర్భంగా సత్యమ్మ గారికి అనేక విధాలుగా అండదండలుండి మరి వెన్నుతట్టి మేమున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ మామనూరు పార్లమెంట్ ఎంపీ డికే అరుణ గారు, మిగతా జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ గారు, అనేక మంది బీజేపీ నాయకులంతా కూడా ఆపద కాలంలో, కష్టకాలంలో, ఇబ్బందులున్న పరిస్థితుల్లో మేము ఎంబడమని చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంబడి బీజేపీకి మద్దతు ఉన్నందుకు వారికి కూడా మక్తల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఎన్నికలకి పోటీ చేసి బీజేపీ తరఫుకి వెళ్ళి పోటీ చేసి మా ఆయన బెదిరింపుల వల్ల చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత నేను నిలబడ్డా. అందరు ఊరోళ్ళందరూ కలిసి నన్ను గెలిపించారు.